brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వెల్కమ్ టు T20. శ్రీరామనవమికి భద్రాచలం సీతారామాలయం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో స్వామివారి వివాహం జరగనుంది. వేడుకలకు ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం రేవంత్ దంపతులు. పూల అలంకరణలో అందంగా ముస్తాబైన ఆలయం భక్తులను మైమరిపిస్తోంది. భద్రాచలంలో మరి కాసేపట్లో సీతారాముడి కళ్యాణ వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కళ్యాణానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో మిథిలా స్టేడియం ఇప్పటికే కిక్కిరిసిపోయింది. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకకు హాజరవుతూ ఉండడంతో పోలీసులు భద్రత పెంచారు. 1800 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి వేళ హైదరాబాద్ మంగళహాట్ లో శ్రీరాముడి శోభయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే శోభయాత్ర సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. 4 కిలోమీటర్లు సాగే శోభయాత్రకు 20,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. పండుగ నేపథ్యంలో నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నిర్మల్ జిల్లాలో సున్నిత ప్రాంతమైన భైంసాలో శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది హిందూ వాహిని. వేడుకల్లో భాగంగా శ్రీరాముడి భారీ శోభాయాత్రకు ప్లాన్ చేసింది. గోశాల నుంచి ప్రారంభమయ్యే యాత్ర పట్టణ వీధుల గుండా రామ్లీలా మైదానం చేరుకోనుంది. శోభాయాత్ర నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా 175 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. వరంగల్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇవాల్టి నుంచి నెలపాటు ఈ యాక్ట్ అమల్లో ఉంటుంది. అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే సహించబోమని హెచ్చరించారు. మే 5 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో సంజీవ్ ఖన్నా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు వేద పండితులు. శ్రీరామనవమి పండుగ వేళ శ్రీవారి దర్శనం కోసం రాజకీయ ప్రముఖులు బారులు తీరారు. తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలంగాణ ఎంపీ రఘునందన్ రావుతో పాటు పలువురు కీలక నేతలు స్వామి సేవలో తరించారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజల మాటకు విలువనిచ్చి పాలనలో ప్రజాస్వామ్య ప్రాధాన్యత చాటిన రాముడు అన్ని కాలాలకు ఆదర్శప్రాయుడన్నారు. ఆదర్శ పాలనకు రాముడే ఆదర్శనమన్నారు. ఊరూరా జరిగే శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్న ప్రజలకు రాముడి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ధ్వజారోహణం కన్నుల పండుగగా సాగింది. ఈ నెల 15 వరకు జరిగే ఉత్సవాల్లో 11న సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దేశమంతా సీతారాముల కళ్యాణం ఇవాళ జరిగితే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం ప్రత్యేకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి శోభ కొనసాగుతోంది. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అయోధ్యకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. శ్రీరామనవమి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక పాస్లు రద్దు చేశారు. అయోధ్య రామ మందిరం సమీపంలోని ప్రముఖ హనుమాన్ గర్హి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతున్నాయి. హనుమాన్ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య సరయూ నదిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. నదిలో స్నానాల తర్వాత బాలరాముని ఆలయానికి క్యూ కడుతుండటంతో అయోధ్య ఆలయానికి వెళ్లే దారులు కిక్కిరిస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా నాగ్పూర్లో శ్రీరాముని ఆలయంలో హారతి కార్యక్రమం నిర్వహించారు పూజారులు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఢిల్లీలోని ఛతర్పూర్, జండేవాలన్ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా ఆలయాల్లో చేపట్టిన హారతి కార్యక్రమానికి తెల్లవారుజామునే భక్తులు భారీగా తరలివచ్చారు. జమ్మూ కశ్మీర్ కత్రాలోని వైష్ణోదేవి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతున్నాయి. వైష్ణోదేవిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. జార్ఖండ్ గిరిధిలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రామ భక్తులు కోలాటాలు, కాషాయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. శ్రీరామ శోభయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. గిరిధి జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. జార్ఖండ్ రాంచీలోనూ శ్రీరామనవమి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి.
ఉదయం నుంచే రామాలయాలు ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాంచీలోని ప్రముఖ రతు దర్గా ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కడియం శ్రీహరిపై విమర్శల వర్షం కురిపించారు రాజయ్య. కూతురి భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని నట్టేట ముంచాడని ఆరోపించారు. తన పిల్లలను తానే చంపుకునే పాములాంటోడితో పోల్చారు. నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులు పాట్రోలింగ్ చేస్తున్నారు. నారీ శక్తిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా సిబ్బంది విధులు నిర్వర్తించారు. అడుగడుగున వాహనాలు తనిఖీ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రెల్లి కులస్తులు పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు. రెల్లి కుల గణన జరిపి 3% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రెల్లి కుల రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో ఒక బాలుడు స్కేటింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. సిఈటిపి నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి ఒక ల్యాబ్ టెక్నీషియన్ అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి చనిపోయాడు. మృతుడు అప్పలనాయుడుగా గుర్తించారు. నంద్యాల జిల్లా గోవిందపల్లిలో వైసీపీ నేతపై హత్యాయత్నం దారుణమన్నారు ఆ పార్టీ నేతలు కాటిసాని, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి. పోలీస్ పికెట్ ఉన్న గ్రామంలో హత్యాయత్నం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచేలా ఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నల్లగొండలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలుస్తున్న అన్ని వర్గాలకు కృతజ్ఞతలు చెప్పారు. పెన్షన్ పెంపుపై సీఎం రేవంత్ హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బషీర్బాగ్ నుంచి నెక్లెస్ రోడ్ లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తామన్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. సూట్లు బూట్లు వేసుకుని జై భీమ్ ర్యాలీ చేస్తామని చెప్పారు. ఈ ర్యాలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో చిన్నారులు, మహిళలు క్యాండిల్ ర్యాలీ చేశారు. ఓ కసాయి తల్లి అన్నంలో విషం పెట్టి 3 చిన్నారులను చంపిన ఘటనలో మృతులకు నివాళులర్పించారు. ప్రియుడి మోజులో పిల్లలను చంపిన తల్లి రజితను ఉరితీయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. తమిళనాడులో చారిత్రక పంబన్ కొత్త రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ప్రధాని మోదీ వర్చువల్ గా బ్రిడ్జ్ ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో ఈ వంతెనను నిర్మించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుంచే బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ డుమ్మా కొట్టారు. శ్రీలంకలో అనురాధపుర రైల్వే స్టేషన్ లో ఒక రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. శ్రీలంక అధ్యక్షుడు, భారత ప్రధాని కలిసి ఈ రైలు ప్రారంభిస్తారు. ఇదే రైలు భారత్, శ్రీలంక మధ్య ప్రయాణిస్తుంది. రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు నడవనుంది. పాంబన్ రైల్వే వంతెనపై పరుగులు తీయనుంది రైలు. అయోధ్య బాలరాముడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇవాళ 20 లక్షల మంది దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లే అయోధ్యలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో ఆలయ పరిసరాల్లో నిఘా పెంచారు. ఆలయ పరిసరాల్లోని కిలోమీటర్ పరిధిలో 2 వీలర్స్ ని కూడా అనుమతించడం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకకు చేపట్టిన పాదయాత్ర పూర్తయింది. తెల్లవారుజామున ద్వారకాధీశుడి ఆలయానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు సాగిన పాదయాత్రలో భాగంగా చివరి రోజు అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ, సతీమణి రాధికా అంబానీ పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకలో అనంత్ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు కుటుంబ సభ్యులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్బార్ నిర్వహించారు. గోరఖ్పూర్ లో పలు సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. సీఎంకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రజలు భారీగా వచ్చారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. మైఖేల్ బే దర్శకత్వంలో రూపొందబోయే నెక్స్ట్ బాండ్ మూవీలో రణబీర్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గెస్ట్ రోలా లేకుంటే రణబీర్ కోసం ఓ లెందీ క్యారెక్టర్ ను ఆఫర్ చేశారట మైఖేల్. అయితే రణబీర్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్తారా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఐపీఎల్ 18 లో వరుస ఓటములతో చతికిలబడ్డ సన్ రైజర్స్ ఇవాళ సొంత గడ్డపై మరో సవాలుకు సిద్ధమైంది. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో గుజరాత్ టైటన్స్ తో బరిలోకి దిగుతోంది. హ్యాట్రిక్ పరాజయాలతో తేలిపోయిన సన్ రైజర్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉండగా హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్నేసింది.